బారామతిలో జరిగిన విమాన ప్రమాదం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అజిత్ పవార్తో పాటు ప్రాణాలు కోల్పోయిన 5గురిలో కెప్టెన్ సుమిత్ కపూర్ ఒకరు. అయితే ఈ విషాదంలో ఒక గుండెను పిండేసే నిజం వెలుగు చూసింది. అసలు ఆ విమానాన్ని నడపాల్సింది కపూర్ కాదు. విధి ఆయన్ని మరో పైలట్ స్థానంలో ఆ సీటులో కూర్చోబెట్టింది. ట్రాఫిక్లో చిక్కుకున్న మరో పైలట్ రాకపోవడంతో చివరి నిమిషంలో వచ్చిన ఆదేశాల మేరకు కపూర్ ఆ బాధ్యతను తీసుకున్నారు. హాంకాంగ్ నుంచి వచ్చిన కొద్ది రోజులకే తన అనుభవంతో సురక్షితంగా చేరవేస్తానన్న నమ్మకంతో పైలట్గా వచ్చాడు. గాల్లోకి ఎగిరిన ఆ విమానం కపూర్ జీవిత ప్రయాణానికి ఆఖరి మజిలీ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముంబై నుంచి అజిత్ పవార్ను ఆయన స్వస్థలం బారామతికి ఎన్నికల ర్యాలీల కోసం తీసుకెళ్లడం కపూర్ బాధ్యత. ఉదయం 8 గంటలకు విఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లీడ్ జెట్ 45 విమానం టేకాఫ్ అయింది. మరో 45 నిమిషాల్లో గమ్యాన్ని చేరాల్సి ఉండగా 8 గంటల 45 నిమిషాల సమయంలో బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. పొగమంచు వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. పైలట్ తప్పుడు అంచనా వేశారా లేక సాంకేతిక లోపమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఆ క్షణంలో కపూర్తో పాటు కో పైలట్ శాంభవి పాఠక్, అటెండెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ గార్డ్ విదీప్ జాదవ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఢిల్లీలో జరిగిన కపూర్ అంత్యక్రియల్లో స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సుమిత్ అసాధారణమైన అనుభవం ఉన్న పైలట్. ఆయన తప్పు చేసే అవకాశమే లేదంటూ అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం చేతికి ఉన్న బ్రాస్లెట్ ఆధారంగానే అతని మృతదేహాన్ని గుర్తించాల్సి రావడం వారిని మరింత కలిచివేసింది. అయితే కపూర్ కుటుంబమంతా పైలట్లే కావడం విశేషం. ఆయన కుమారుడు, అల్లుడు కూడా పైలట్లుగానే సేవలందిస్తున్నారు. ఆకాశమంటే సుమిత్ కపూర్కు ప్రాణం. చివరికి అదే ఆకాశం ఆయన్ని శాశ్వతంగా తనలో కలిపేసుకుంది. ఒక స్నేహితుడికి సహాయంగా వెళ్లిన ప్రయాణం అజిత్ పవార్ వంటి కీలక నేతను చేరవేయాలన్న బాధ్యత కపూర్ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాయి. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాధ్యతను మోస్తూ ప్రాణాలను పణంగా పెట్టిన కెప్టెన్ కపూర్ వంటి వారి త్యాగం మరువలేనిదే.